కాకినాడ జిల్లా పిఠాపురం పడా కార్యాలయంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యూమినేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే ఉన్న అధికారులను సీఎం చంద్రబాబు ఫోటో ఎక్కడంటూ ఆయన నిలదీశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. జిల్లా పిఠాపురం పడా కార్యాలయంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యూమినేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే ఉన్న అధికారులను సీఎం చంద్రబాబు ఫోటో ఎక్కడంటూ ఆయన నిలదీశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్యన మరోసారి పిఠాపురంలో వర్గ విభేదాలు బయటపడతాయి. గత కొంతకాలంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం ఇన్ఛార్జ్ కింద ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే అటు జనసేన నాయకులపై జనసేన పార్టీపై గతంలో పలుమార్లు విమర్శలు చూసినప్పటికీ ఈసారి అది తోపులాడికి కూడా దారితీసింది. ఈ రోజు జరిగిన ప్రధానమంత్రి PMKVJV ఒక కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పొట్టే లేదంటూ కూడా అటు వర్మ టీడీపీ కార్యకర్తలకు ఆందోళన చేయడానికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా అక్కడ నినాదాలు మోగడంతో అటు జనసేన నాయకులు కూడా అటు కార్యకర్తలు కూడా దానికి తగ్గట్టు ధీటైన రీతిలో జవాబు చెప్పారు. మరోవైపు ఇలాంటి సంఘటనల కూటమి ఐక్యతకు దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పి అయితే అటు జిల్లాకు చెందిన అటు టీడీపీ నాయకులు ఇటు జనసేన నాయకులు చెప్తున్నప్పటికీ కూడా పిఠాపురంలో అటు వర్మకి అటు జనసేన నాయకులకి గత కొంతకాలంగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా దాదాపు ఈ రెండు వర్గాలకి విభేదాలకు తలెత్తుతున్నాయి. దానికి తోడు ఈ రోజు మరింత ముదిరి బయటపడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కావాలనే వర్మ ఎలా చేస్తున్నారని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నప్పటికీ కూడా మా నాయకుడు ఫోటో లేకపోవడం చేతే కేవలం ఆందోళన చేస్తామని చెప్పి ఇటు టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ నాయకుల్ని అయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులపై వర్మ రెచ్చగొడుతున్నారంటూ అయితే జనసేన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కానీ దానికి తగ్గట్టయితే అటు టీడీపీలో సంబంధించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడమే మేము అడిగామని చెప్పి ఇటు టీడీపీ నాయకులు వర్మ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి సంఘటనలు కోర్టుని ఐక్యతకి దెబ్బతీసే ఉందని అవకాశం ఉందని చెప్పి అయితే రాష్ట్రంగా ఉన్న టీడీపీ నాయకులు అటు జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నారు. వీటిని ఆసరాగా తీసుకుని ప్రతిపక్ష వైసీపీ మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పే సీనియర్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.